నమస్కారం. పుణ్యక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. అమ్మలగన్న అమ్మ వెలిసిన క్షేత్రాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. వాటిలో గ్రామ దేవతలుగా పూజలందుకునే క్షేత్రాలు అత్యంత మహిమాన్వితమైనవి. అటువంటి పుణ్యక్షేత్రాల్లో విశిష్టమైంది అనకాపల్లి నూకాంబిక క్షేత్రం. ఆ అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారి వైభవాన్ని నేటి పుణ్యక్షేత్రం కార్యక్రమంలో వీక్షించి తరిద్దాం. అనకాపల్లి క్షేత్ర పురవాసిని నూకాంబిక అమ్మవారు స్వయం వ్యక్త మూర్తిగా భక్తుల కల్పవల్లిగా విరాజిల్లుతున్న నూకాలమ్మ దర్శనం సర్వాభీష్టప్రదాయకం. అందుకే ప్రతినిత్యం సుదూర ప్రాంతాల నుంచి సైతం నూకాంబిక అమ్మవారి దర్శనానికి ఎంతో మంది తరలి వస్తూ ఉంటారు. తల్లి మమ్మల్ని చల్లంగా చూడమ్మా అంటూ వేడుకుంటారు. సృష్టిస్థితి లయకారిణి జగజ్జనని. అటువంటి అమ్మలగన్న అమ్మ నూకాంబికగా పూజలందుకుంటున్న క్షేత్రం అనకాపల్లి. మన రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో వెలసిన ఈ క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారంలా విరాజిల్లుతోంది. శతాబ్దాలుగా ఇక్కడ అమ్మవారు భక్తుల నీరాజనాలందుకుంటోంది. తనను నమ్మి వచ్చిన వారిని కటాక్షిస్తోంది. నాటి కాకతీయ ప్రభువుల కాలం నుంచి నేటి వరకు అనకాపల్లి పురాధిష్టాన దేవతగా విలసిల్లుతోంది. ప్రకృతి సౌందర్యం, పచ్చటి ఉద్యానవనాలతో రమణీయ సౌందర్యంతో అలరారే అనకాపల్లి నూకాంబిక అమ్మవారి క్షేత్రం విశాఖపట్నం నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎన్నో ఆలయాలకు ఆలవాలమైన అనకాపల్లిలో నూకాలమ్మ తల్లి నిలయం దినదిన ప్రవర్ధమానమవుతూ మహామహిమాన్వితమైన దేవీక్షేత్రంగా భాసిల్లుతోంది. జగాలు ఏలే తల్లివమ్మా, మహిషాసురమర్ధిని నీవమ్మా. జగాలు ఏలే తల్లివమ్మా, మహిషాసురమర్ధిని నీవమ్మా. ఐగిరి నందిని నందిత మోదిని శక్తివి నీవమ్మా. గిరివర వింధ్య శిరోధిని వాసిని ముక్తిని యువమ్మా. అంకలమ్మా ఓనుకలమ్మా, నేరెలమ్మా మా బంగారమ్మా. అంకలమ్మా ఓనుకలమ్మా, నేరెలమ్మా మా బంగారమ్మా. జగాలు ఏలే తల్లివమ్మా, మహిషాసురమర్దిని నీవమ్మా. ఐగిరి నందిని నందిత మోదిని శక్తివి నీవమ్మా. గిరివర వింధ్య శిరోధిని వాసిని ముక్తిని యువమ్మా. పురాణాల ప్రకారం నూకాంబిక అంటే నవదుర్గా స్వరూపం. దేవీ భాగవతంలో ఈ మహాశక్తి అనఘాదేవిగా వర్ణితమై ఉంది. అందుకే అనఘాపురియే కాలక్రమేణా అనకాపల్లిగా రూపాంతరం చెందిందని అంటారు. ఈ క్షేత్రంలో కొలువైన అమ్మవారిని ఎవరు ప్రతిష్ఠించారు అనేందుకు సరైన ఆధారాలు లేకపోయినా కాకతీయ ప్రభువుల కాలంలో మాత్రం
అనకాపల్లి క్షేత్రం విశిష్టమైన ఖ్యాతిని పొందింది. కాకతీయుల హయాంలో ఈ అమ్మవారిని కాకతాంబగా ఆరాధించారు. ప్రభువుల కాలం అంతరించాక నూకాంబిక అమ్మవారి ఆలయం కూడా తన వైభవాన్ని కోల్పోయింది. అయితే ఆ తర్వాతి కాలంలో ఆర్కట్ నవాబు నియమించిన దివాన్ శ్రీ కాకర్లపూడి అప్పలరాజు ఆధ్వర్యంలో నూకాంబిక అమ్మవారి ఆలయం పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. అలా క్రీస్తు శకం 1611 నుంచి ఈ క్షేత్రం నిత్య ధూపదీప నైవేద్యాలతో విలసిల్లుతోంది. జగజ్జనని నూకాంబికగా పూజలందుకుంటున్న ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని వర్ణన ఎంత చెప్పినా తక్కువే. అమ్మవారి ఆలయంలోకి వెళ్లిన భక్తులు అమ్మవారిని ప్రత్యక్షంగా చూడబోతున్నామన్న ఆనందానికి లోనవుతారు. ఈ క్షేత్రంలో అమ్మవారితో పాటు ఆమె సోదరుడు పోతురాజు మందిరాన్ని కూడా దర్శించవచ్చు. ఆ విశేషాలేమిటో ఇప్పుడు తిలకిద్దాం. అమ్మవారి ప్రధాన ఆలయానికి తూర్పు దిక్కున ఓ చిన్న మందిరం దర్శనమిస్తుంది. అదే పోతురాజు మందిరం. ఈయన్ను భక్తులు నూకాంబిక సోదరుడిగా ఆరాధిస్తారు. గ్రామదైవానికి ప్రతిబింబంగా కనిపించే పోతురాజు ఆలయంలోనూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. నూకాలమ్మ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ పోతురాజును కూడా సేవించి తరిస్తారు. ఇక అమ్మవారి గర్భాలయంలో అడుగుపెట్టిన భక్తుల ఆనందం వర్ణనాతీతం. అడుగడుగునా దేవీతత్వాన్ని చాటే విధంగా ఆలయ ప్రాంగణం దర్శనమిస్తుంది. అమ్మవారి ఆలయం చుట్టూరా అమ్మవారి వివిధ రూపాలు కొలువై ఉంటాయి. నవదుర్గా స్వరూపాలు, త్రిదేవీ రూపాలు క్రోధ శాంత్యాత్మకంగా భక్తులను కనువిందు చేస్తాయి. అజేశ్వరి దేవిగా, సంతోషిమాతగా, ఉష్ణేశ్వరి దేవిగా, దుర్గాదేవిగా, కాళికాదేవిగా, కుక్కుటేశ్వరిగా, అన్నపూర్ణగా, మేషేశ్వరిగా ఇలా వివిధ రూపాలలో అమ్మవారు ఆలయ ప్రాకారంపై దర్శనమిస్తుంది. అమ్మవారి ఆలయంలోని సంతాన లక్ష్మీదేవి కూడా భక్తులకు దర్శనమిస్తుంది. సంతానం కోరే స్త్రీలు ఈ తల్లిని కొలిస్తే తప్పక పుత్రవతులవుతారని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి శుక్రవారం సంతాన లక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తమ పిల్లలను చల్లగా చూడమని ఎంతోమంది ముత్తైదువులు ఈ తల్లిని ప్రార్థిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే నూకాంబికదేవి ఉత్సవమూర్తి భక్తులకు కనువిందు చేస్తుంది. ఈ విగ్రహానికి కూడా భక్తులు పసుపు కుంకుమలు, గాజులు అర్పించి పూజిస్తుంటారు. శ్రీమాతా విశ్వసంక్షేమ సంధాయక గుణోజ్వలా ప్రేమామృత పయోరాశి జయత్యర్కపురీశ్వరీ शिवकरि जयकरि श्रीराजेश्वरि जय परमेश्वरि जय जगदीश्वरि परमभक्तजन हृदयाभरणौ
चरणं यामितवारुणचरणौ जयति जगद्विनुता तव लीला विश्वजनीन महाद्भुतशाला अधरित दिव्यसुधा तव गाथा विदलित दीनजनादित बाधा तव जगदेक विमोहन रूपं विलसतु मे हृदि विनिहत पापं भवति भयङ्कर फणिरदनाळि तव कृपया खलु कन्दुककेळि अनल्पकल्प ज्वलन ज्वाला शिरीष कुसुमा कल्पित डोला परम पवित्रं तव सुचरित्रं दुरन्त दुरितारण्यलवित्रं केवल मधुरा तव मृदु भाषा मनीषि मानस विस्तृत दोष त्वमसि चराचर विश्वविधात्री कामधेनुरसिकामितदात्री कराग्र संग समाहित योग पादोदक विनिवारित रोग अपांग सूचित भुवन रहस्य शारद चांद्री सेवित हास्य हास्य निलीन महानटलास्य रहस्यमागत सुमनशस्य నిండైన రూపంతో తేజోవంతమైన ముఖ వచ్చస్సుతో చతుర్భుజాలతో శిష్టులను రక్షిస్తున్నట్లుగా దుష్టులను శిక్షిస్తున్నట్లుగా దర్శనమిచ్చే అమ్మవారి మూలమూర్తి అత్యంత మనోహరం. ఆ తల్లిని పిలిచినంతనే కొలిచినంతనే కరుణిస్తుంది, కటాక్షిస్తుంది. అమ్మల గన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ నూకాలమ్మను తనివి తీరా దర్శించుకుందాం. शरति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं भैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पृथ्वी बहुला न उर्वी भवातोकायतनयाय शम्योः. నవశక్తి స్వరూపిణి ఆది పరాశక్తి నూకాలమ్మ త్రిశూల ఖడ్గ ఢమరుక అమృత భాండాలను ధరించి స్వర్ణాభరణాలతో పుష్పమాలికలతో విరాజిల్లే పరమేశ్వరి నూకాంబిక అమ్మవారు. శక్తివమ్మ సృష్టికే ప్రదాతవమ్మ తిరిగినివమ్మ మాలో వెలుగులు నింపమ్మా కరుణతో నీవే మమ్ము దీవించగరమ్మా అనకాపల్లిలోన వెలసిన నూకాలమ్మ నీ చల్లని చూపుల కరుణ కటాక్షం చూపించమా అమ్మవమ్మ శక్తివమ్మ సృష్టికి ప్రదాతవమ్మ సిరివినివమ్మ మాలో వెలుగులు నింపమ్మా కరుణతో నీవే మమ్ము దీవించగరమ్మా జగన్నాథ నీవే ధనుజులగూల్చే పరశక్తివే
అమ్మవమ్మ శక్తివమ్మ సృష్టికే ప్రదాతవమ్మ సిరివి నీవమ్మ మాలో వెలుగులు నింపమ్మా కరుణతో నీవే మమ్ము దీవించగరామ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే నమస్తస్యై 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 నమోన్నమః అంటూ అమ్మవారిని దర్శించగానే భక్తులు ప్రార్థిస్తారు. తల్లీ మమ్మాదుకోమంటూ వేడుకుంటారు. పసుపు కుంకుమలు, ఫలపుష్పాలు, పంచభక్ష్య పరమాన్నాలు సమర్పించుకుంటారు. విశ్వాధారయైన జగన్మాత ఒక్కో క్షేత్రంలో ఒక్కో పేరుతో పూజలందుకుంటోంది. అలా ఈ అనకాపల్లిలో నూకాంబికగా భక్తులను అనుగ్రహిస్తోంది. ఈ క్షేత్రంలో సాయం సంధ్యా సమయాన అమ్మవారికి జరిగే నక్షత్ర హారతిని వీక్షించేందుకు 2 కళ్ళూ చాలవు. నూకాంబిక అమ్మవారి ఒడిలో చంటి బిడ్డలను ఉంచితే వారికి తట్టుపోయదని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే చంటి బిడ్డలను అమ్మవారి ఒడిలో ఉంచే సంప్రదాయం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి ఆది, మంగళ, గురువారాలలో నూకాలమ్మ ఆలయం భక్తజన సంద్రంగా మారుతుంది. అమ్మ ఎక్కడుంటే అక్కడ పండుగే కదా. అనకాపల్లి నూకాంబిక క్షేత్రంలోనూ ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. వాటిలో విశిష్టమైంది నెల పండుగ. ఫాల్గుణ అమావాస్య మొదలుకుని చైత్ర అమావాస్య వరకు జరిగే నూకాంబిక తిరునాళ్లకు సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ జాతర వేళ ఆ విశేషాలు తెలుసుకుందాం. అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారు ఫాల్గుణ బహుళ అమావాస్య నాడు ఉద్భవించిందని భక్తులు విశ్వసిస్తారు. అందుకు ప్రతీకగా ఫాల్గుణ అమావాస్య మొదలుకొని నెల రోజుల పాటు విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. ఫాల్గుణ అమావాస్యను కొత్త అమావాస్యగా వ్యవహరిస్తారు. అందుకు వారం రోజుల ముందు నుంచే అనకాపల్లి పరిసర ప్రాంతాలలో నూకాలమ్మ ఉత్సవాలకు తరలిరమ్మంటూ చాటింపు వేయిస్తారు. ఇక ఉగాది రోజున ఆలయ ప్రాంగణం లక్షలాది మంది భక్తులతో నిండిపోతుంది. ఇసుక వేస్తే రాలనంత జనంతో అమ్మవారి క్షేత్రం కిక్కిరిసిపోతుంది. పసుపు కుంకుమలు అర్పించే ముత్తైదువులు, మొక్కులు చెల్లించుకునే ఇంటి పెద్దలు ప్రతి ఒక్కరూ అమ్మవారి సేవలో తరించిపోతుంటారు. అమ్మవారి ఆలయంలో జరిగే ఉగాది తిరునాళ్లు నెల రోజుల పాటు కొనసాగుతుంది. ఈ మాసంలో ప్రతిరోజూ నూకాంబికాదేవికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక శరన్నవరాత్రుల సమయంలో నూకాంబిక క్షేత్రం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. నవరాత్రుల సమయంలో అమ్మవారికి పాలు, పంచామృతాలు, ఫలరసాలతో జరిపే అభిషేకం నేత్రపర్వంగా ఉంటుంది. నమస్తస్యై
नमः या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ఉత్సవ సమయంలో విదేశాల్లో స్థిరపడిన భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. దీపావళి నాడు ఇక్కడ ప్రత్యేకంగా మహాలక్ష్మి ధర్మపూజను నిర్వహిస్తారు. ఈ సేవలో పాల్గొన్న వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. మకర సంక్రాంతి రోజున వేలాది మంది భక్తులు అన్నదానం నిర్వహిస్తారు. ఇలా రోజూ నూకాంబిక అమ్మవారి క్షేత్రంలో పండగ వాతావరణం కనిపిస్తుంది. అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించినంతనే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకు ప్రతీకగా సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. కాకతీయుల కాలం నుంచి పూజలందుకుంటున్న ఈ తల్లిని సామాన్యులు మొదలుకొని ధనవంతుల వరకు శరణు వేడుతారు. లోకానికి నూకలిచ్చే తల్లి గనుకనే ఈమెను నూకాలమ్మ అని పిలుచుకుంటారు. 1935లో దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లిన ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ వస్తోంది. ఏడాదికి 75 లక్షల రూపాయల ఆదాయం వివిధ వనరుల ద్వారా ఆలయానికి సమకూరుతోంది. ఈ నిధులను ప్రతి ఏడాది వివిధ ఆలయాల అభివృద్ధికి వెచ్చిస్తున్నారు. ప్రకృతి రమణీయతతో అలరారే నూకాలమ్మ ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారం. शरति दुर्गाणि विश्वानावेव सिन्धुम् दुरितात्यग्निः तामग्निवर्णाम् तपसा ज्वलन्तीम् भैरोचनीम् कर्मफलेषु जुष्टाम् दुर्गाम् देवीगुम् शरणमहम् प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वम् पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूष्य पृथ्वी बहुला न उर्वी भवातोकायतनयाय शम्योः. ఇది నూకాంబిక అమ్మవారి వైభవం. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ కలగాలని మనసారా కోరుకుంటూ రేపటి పుణ్యక్షేత్రం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.